మరి ఈ తరుణాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. వాక్యంలోనికి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదివినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉంటాయండి. ఒకసారి చదువుకుందామండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు. పెరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము కొరకు పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండుడి. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనకైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉండుడి. చాలండి. ఇక్కడ ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడండి. ఎందుకంటే మనము బహుమానము కొరకు ఏ రీతిగా పరుగెడుతున్నాం. ఈరోజు బహుమానము పొందుకోవాలని, మనల్ని అందరూ కూడా మంచిగా మనల్ని ఉండాలని మనం అనేక విషయాల్లో పరుగెడుతున్నాం. ఎందుకంటే మనము ఆర్థికంగా బాగోవాలని, మనం స్థిరపడవాలని, మనం యొక్క ప్రతి వేదన కూడా ఏంటంటే మన కుటుంబం అంతా కూడా ఒక స్థిరంగా ఉండాలి, ఒక స్థిరమైన మనము ఒక సంపాదన కలిగి ఉండాలని మనం అనేక విషయాల్లో పరుగెత్తుతున్నాం. కానీ ఇక్కడ ఈయన చెప్పబోతున్న పరుగు ఏమిటంటే మనం ఆయన జీవ కిరీటము పొందుకోవటం కొరకు మనం పరిగెత్తేవారుగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం ఎటువంటి బహుమానం పొందుకుంట కొరకు హెచ్చరింపబడుతున్నాం. ఈరోజు అంశం ఏమిటంటే ఎటువంటి బహుమానం పొందుకోట కొరకు మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అనేక బహుమానాల కొరకు ఆ బహుమానం పొందుకోవాలని ఏం చేస్తూ ఉంటారు? పందుపు రంగంలో ఉన్న వారికి ఒక్కరికే బహుమానం వస్తుంది. అనేక మంది పరుగులు పెడతారు. కానీ ఎవరైతే ఆ గురి యొద్ద గమ్యము కలిగి పరిగి పెడతారో వారికే ఆ యొక్క కిరీటము ధరింపబడుతుంది, ఆ బహుమానం ఇవ్వబడుతుంది. ఈరోజు అనేకమైన పోటీలు మనం చూస్తూ ఉంటాం. ఆ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతలు అవుతారు. అంతేకాని ఉన్నవారందరూ అందులోకి వచ్చిన వారందరూ కూడా విజయాన్ని పొందుకోలేరు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన జీవ కిరీటం పొందుకుంట కొరకు నిత్యము కూడా ఈ వాక్యాన్ని పఠిస్తూ ఆయన ఇచ్చే బహుమానము కొరకు, ఆయన ఇచ్చే ఆ జీవ కిరీటము కొరకు ఈరోజు మనము ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. కొద్ది మాటలు ఈరోజు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని పిలుపు కొరకు కలుగు బహుమానము కొరకు మనం పరిగెత్తేవారిగా ఉండాలండి. దేవుడిచ్చే పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన పిలుపుని బట్టే కదండి మనము దేవుడి సన్నిధిలో ఇటు రీతిగా ఉంటున్నాము. అటు రీతిగా ఉంటున్న మనము ఆయన యందు ఎలాంటి పరుగు మనం పరుగు పెట్టాలి అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలనని గురి యుద్ధకే పరుగెత్తుచున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తా ఉన్నారండి. మన పరుగు ఎలా ఉండాలి? మన పరుగు క్రీస్తై ఉండాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన ఇచ్చే ఆ పిలుపును బట్టి మనం ఏం చేయాలి? ఆయన దమస్కు మార్గమున ఉన్నాడు. అంతవరకు సౌలుగా ఉన్న తన జీవితాన్ని ఆ దమస్క మార్గంలో ఆ పౌలుని దర్శించాడండి. ఎప్పుడైతే ఆయన సౌలుగా ఉన్న తనని పౌలుగా పిలుచుకున్నాడండి. ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంటే తనకు అక్కడ ఆ దమస్క మార్గమున అతనికి అంధకారాన్ని దయచేసాడు. వెంటనే తను కళ్ళు మూతలు పడిపోయాయండి, పొరలు కమ్మాయి అంటారు. వెంటనే అక్కడ ఆ యొక్క పొరలను బట్టి తను దేవుని చూడలేకపోతా ఉన్నాడు. అప్పుడు ఒక స్వరం ఆయనకు వినబడుతూ ఉంది. అప్పుడే దేవుడు ఆ సౌలుని పిలిచాడండి. సౌలా సౌలా, నువ్వెవరిని హింసిస్తున్నా యేసునని తను పలకరిస్తూ ఉన్నాడండి. నువ్వు హింసిస్తున్న యేసును నేనే, నువ్వెవరిని హింసిస్తున్నావు అని దేవుడు స్వరం విన్న వెంటనే
సౌలుగా ఉన్న తన జీవితాన్ని పౌలుగా మార్చుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆయన పిలుపును అందుకున్నాడు. తను మళ్ళా పందెపు రంగంలో వెనుక తిరిగి చూడలేదు. తను అనేక పత్రికలు రాసి అనేక చోట్ల సువార్త ప్రకటించుకుంటూ అనేక శ్రమలు పడుతూ, మన తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన అన్ని సమస్యలు పడుతూ కూడా, అన్ని వేదనలు పడుతూ కూడా దేవుడు ఇచ్చే ఆ పిలుపు కొరకు, ఆ ఉన్నతమైన జీవ కిరీటం కొరకు ఆయన ఎదురు చూశాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన అనేవాట ఒక్కటే, ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఒక గడిసైన మాట చెప్తాడండి. అది ఎవరు సవాలు విసరగలరండి? ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆ మాట అన్నారు. నాలా న్యాయం తీర్చేవాడు ఎవరు? నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అలాగే ఇక్కడ సౌలుగా ఉన్న పౌలు మార్చబడినప్పుడు పౌలు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. నేను ఏదైతే క్రీస్తుని నమ్ముకున్నానో, ఏదైతే క్రీస్తుని నేను వెంబడించానో, నేను ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి ఆయన బహుమానం కొరకు నేను ఎదురు చూశాను. ఆ జీవ కిరీటం నాకు అమర్చబడి ఉంది కనుక నేను ఆయన పరలోక రాజ్యంలో ఆయనతో నేను సమీపంగా ఉంటాను. కనుక నేను ఆయన పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి చక్కటి మాట చెప్పగలిగాడండి. ఈరోజు మనం చెప్పగలమా? ఆయన పోలి నడుచుకోగలుగుతున్నామా? ఏ విషయంలో అయినా మనకు ఇప్పట్లాగా చక్కగా సువార్త చెప్పుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, అనేక వెసులుబాట్లు ఉన్నాయి. కానీ ఏది కూడా మనం చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ అప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే, ఆ రోమా ప్రభుత్వము ఏం చేస్తూ ఉండేదంటే, క్రీస్తును ప్రకటిస్తే చాలు, క్రీస్తు మాట చెప్తే చాలు, వారిని బంధించేవారు, కొట్టేవారు, వారిని అనేక రకాలైన హింసలకు గురి చేసేవారు. అది ఎన్ని హింసలు పడినా, ఎంత ప్రయాసపడినా, మరణం వరకు వారు వెళ్ళినా కానీ దేవుడు మాటను మాత్రం విడిచిపెట్టలేదండి. అదండి, వారు అందుకే జీవ కిరీటం పొందుకున్నారు. వారు ఆ పిలుపు కొరకు పరిగెత్తారు కనుకనే దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే ఉన్నతమైన పిలుపు కొరకు మనము పరిగెట్టేవారిగా ఉండాలి. దేవుని పిలుపునకు కలుగు బహుమానం కొరకు మనం పరిగెట్టేవారిగా ఉండాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే శాశ్వతమైన బహుమానము కొరకు మనము పాటుపడేవారిగా ఉండాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదువుకుందామండి. ఒక్క నిమిషం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఆమేన్. ఇక్కడ చెప్తా ఉన్నాడండి ఏ విషయమందు మనం బహుమానము పొందుకోవాలో, ఏ విషయమందు మనం జాగ్రత్తగా ఉండాలో. అనేక మంది అనేక వాటి కొరకు పొందుకోవాలని ఆశపడతా ఉంటారు. ఇక్కడ అదే రాయబడి ఉందండి. ఈ 18 వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, భక్తిహీనుని సంపాదన మోసము చేయును. చాలండి, ఇక్కడ చూడండి, భక్తిహీనుడు సంపాదిస్తూ ఉన్నాడు, ఒక క్రైస్తవుడు సంపాదిస్తూ ఉన్నాడు. ఆయన తెచ్చింది కొంచెమైనా. ఈరోజు అయ్యగారి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎంతో ఉన్నతమైన జాబులో ఉండవచ్చు, కొన్ని లక్షలు సంపాదించుకునే స్టేజ్ అయినది. కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుడు ఎప్పుడైతే పిలుపుడు అందుకున్నాడో, మొన్నటి దినాన ఆ వాక్ను కూడా ఆయన పంచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలుపు కావాలని ఎదురు చూశాడో, ఎప్పుడైతే దేవుని పిలుపు అందుకున్నాడో, తనకున్న సమస్తాన్ని కూడా వదులుకున్నాడండి, త్యాగం చేశాడు. త్యాగం చేసి ఈరోజు మన సంఘంలో ఒక సేవకునిగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వారి తాతయ్య గారు చెప్పినప్పుడు వెంటనే దానికి స్పందించకపోయినా తరువాత తనే రియలైజ్ అయ్యి, దేవుడు నాకు పిలుపునిస్తే నేను ఖచ్చితంగా సేవ చేస్తానని ఒక దృఢ నిశ్చయం తీసుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అవునండి, మనము ఈ భక్తిహీనుల సంపాదన ఎలాగుంటుందంటే సిల్లు సంచిలో పోసిన ఎత్తుగా ఉంటుందండి. మన మధ్య వారు చాలా ఉన్నతంగా కనిపించవచ్చు, వారు మన మధ్య చాలా డాంబికంగా కనిపించవచ్చు, వారు ఎన్నో సంపాదించుకున్న వారిగా కనిపించవచ్చు. కానీ దేవుణ్ణి సంపాదించుకున్న వారికి ఆయన తోడునిచ్చి నడిపిస్తాడటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన తోడు మనకు కావాలంటే, ప్రతిదినము కూడా ఒక భక్తిహీనుడికి జరిగే హాని నీకు దేవుడు కలుగజేయడండి.
ఇది గమనించారో లేదో? చాలామంది అంటారు, మీరేం సంపాదించారు, మీరేం కూడగట్టుకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నానంటున్నారు కదా, మీకు ఇల్లు లేదు ఏమీ లేదని నన్నే అంటారండి చాలామంది. నన్నే అంటారు, ఎవరినో కాదు. ఇంకా అద్దింట్లోనే జీవిస్తూ ఉన్నావు. ఈరోజు చూసినట్లయితే అనేక మంది అనేక రకాల గృహాలు కట్టుకున్నారు, చక్కగా నివసిస్తూ ఉన్నారు. అయితే ఒకటే, దేవుణ్ణి సంపాదించుకున్నాను, అది నా వద్ద నుండి తొలగిపోకూడదని నేను ప్రార్థన చేస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా బయలుదేరే ముందు సహోదరు ఒక మాట అంది, నువ్వు వాక్యం చెప్పడానికి నీలో ఏ అర్హత ఉందని నువ్వు వెళ్ళిపోతున్నావు, ప్రతి దానికి కూడా తయారైపోతున్నావు అంటాను. నువ్వు చెప్పకు అయ్యగారికి సమయాన్ని, నీకెందుకు, నీ అవసరం ఏంటి అంటే ఆమె చెప్పే మాటలో ఒక అర్థం ఉందండి. అంటే ఇంత శ్రమలు పడిపోతున్నాం కదా, ఇంత యాతన పడిపోతాం, నీకు అవసరమా ఇంత యాతన, ఇంత శ్రమ? ఒక పౌల్ని ఆ యొక్క యోబుని ఎలాగైతే శోధిస్తూ ఉంటుందో తన భార్య, అటు రీతిగా శోధిస్తావు. నాకు బాగోలేదు, నన్ను చూసుకోవడానికి నువ్వు ఉంటావు అనుకుంటే నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెట్టేస్తున్నావు, ఎక్కడికెక్కడికో పోతున్నావు. నాకు బాగోలేదన్న ఒక ఆలోచన ఏంటంటే, ఆమెకున్న ఆలోచన ఏంటంటే, నువ్వు ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని నువ్వు పొరపాటుగా మాట్లాడొద్దు, అదే శాపం నాకు తగులుకుందేమో, నీ కుటుంబంలో ఈ వేదన కారణం అదేనేమో ఆమె అంటా ఉంది. ఒక సహోదరుడి కోసం మనం ఫండ్స్ కలెక్ట్ చేస్తాం, గుర్తుందో లేదో, పీటర్ బ్రదర్ కొరకు. అయితే ఆ సొమ్ము కలెక్ట్ చేశాను కదా, ఆ కలెక్ట్ చేసి అవతలకు అందించే లోపల నాకు అనేకమైన శోధనలు కుటుంబంలో ఏర్పడిపోయాయి. ఆ కుటుంబంలో ఏర్పడినప్పుడు ఆవిడ అంది, ఆ సొమ్ము ఏమన్నా నువ్వు ముట్టుకున్నావా, ఆ సొమ్ములు ఏదన్నా నువ్వు తిన్నావా, ఎందుకు ఈ శోధన వచ్చింది, నువ్వేదో చేస్తుంటావు, ఏదో పొరపాటు చేస్తుంటావు అన్నది. లేదమ్మా తల్లి, నేను అలాంటి ఏం పొరపాటు చేయలేదు, నేను ఏమి ఇవ్వాలనుకున్నానో అన్నీ కూడా లెక్కలు రాసి మరి నేను ఆ యొక్క గ్రూప్ ఎడ్వేటర్కి ఇచ్చాను, అతనితో నువ్వు మాట్లాడు, ఆయన చెప్తాడంటే ఆయనతో మాట్లాడేంత కూడా స్థిమితం పడలేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తను ప్రభునందు నిద్రించాడండి. ఆ విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, కుదరలేదు. దేవుడు మరి తనకు ప్రాణం మరి నిలబడలేదండి. ఎంతో వేదన. అతను ఒకటి అన్నాడట, నేను ఇక్కడ నిద్రించినా నేను దేవుడి సన్నిధిలో ఉంటాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని సేవలో సమర్పించుకున్న వ్యక్తిని, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని అందుకుని నేను వెళ్తున్నానని తన భార్యతో చెప్పాడట. ఎంత గొప్ప పిలుపు ఎవరిస్తారండి? తన కడసారిగా తన కనిన బిడ్డ, సంవత్సరంన్నర బిడ్డ అండి. నిజంగా ఎంత వేదన అండి, ఆ తండ్రికి ఎంత వేదన ఉంటుందండి. ఆ బిడ్డను కరసారిగా ఒక్కసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని, ఇంకా నా ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో, బాబుని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి భార్యకు ధైర్యం చెప్పి చనిపోయాడట. ఆమె చెప్పిన సాక్ష్యం విన్నప్పుడు నాకు కన్నీరు ఆగలేదండి. ఎవరికి ఉంటుందంటే అటువంటి ధైర్యం? ఒక క్రైస్తవుడికి మాత్రమే. సావులో కూడా విజయాన్ని ఇచ్చే దేవుడు అండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అందుకే ఆయన ఉన్నతమైన పిలుపు కొరకు మనం పరిగెట్టేవారిగా ఉండాలి. ఈరోజు వాక్యం చెప్పడానికి నేను పరిగెట్టుకుంటానే వచ్చానండి. ఎన్నో సమస్యలు గుంటానే నేను వెళ్తూ ఉన్నాను. అయితే వేదనే, శోధనే నన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంది. తీరా చెప్పేశాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి ఏంటో తెలియదు. అక్కడేమో సమయం అయిపోతూ ఉంది. నాకు ఎలా ఉంటుందంటే, సరిగ్గా అదే సమయానికి ఫోన్ కాల్ వస్తుంది, అదే సమయానికి ఏదో ఒకటి పని కలుగుతూ ఉంటుంది. కానీ అన్నిటిని కూడా తప్పించుకుని ఆయన సన్నిధికి పరిగెట్టడానికి ఇష్టపడతానండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఉండే ఆనందం, ఆయన సన్నిధిలో ఉండే ఆ ప్రసన్నత, ఆ సన్నిధిలో ఉండే ఆ గొప్ప బహుమానం కొరకు మనం పరిగెత్తాలండి మందిరానికి. ఈరోజు మందిరానికి పరిగెత్తుతున్నావు అంటే కారణం ఏంటంటే, ఆయన యొక్క కృపలో నిన్ను కట్టబడి అమర్చబడి ఉన్నాడు కనుకనే మనం ఆయన పిలుపును అందుకుని దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ, చూడండి ఇక్కడ చెప్పబడుతుంది, భక్తిహీనుడి నోటను ఎలాంటి మాటలు వస్తాయో వారు ఎలా ఉంటారో చెప్తా ఉన్నాడు. భక్తిహీనుడు సంపాదన వానికి మోసము చేయను. మోసపోతారటండి వారు సంపాదించుకుంటారు, కానీ వారి బిడ్డల వల్ల లేకపోతే ఏదో విషయంలో వారు మోసపోతూ ఉంటారు. బిడ్డల కొరకు అనేకమైన గడించి పెడతారండి, కానీ వారు ఆ వ్యసనాలకు లోనైపోయి వారున్న సంపాదన అంతా కూడా పాడు చేసే బిడ్డలు ఈరోజు లేరండి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని వారు ఎంతగానో కష్టపడి శ్రమించి తినక వారి కొరకు సంపాదించిన ఆస్తుల్ని ఈరోజు కరగబెట్టిన కుమారులు మనకు అనేక మంది కనిపిస్తూ ఉంటారండి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారి సంపాదన సిల్లు చంచులో పోసిన రీతిగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కింద వచనం చూసుకున్నట్లయితే నీతి నిమిత్తము శాశ్వతమైన బహుమానం పొందుదుము అంటున్నాడు. నీతి నిమిత్తం ఎవరైతే దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉంటారో వాళ్ళు శాశ్వతమైన బహుమానం. ఇందా చెప్పాను కదా పీటర్ బ్రదర్ కోసం, ఆయన శాశ్వతమైన బహుమానం పొందుకుని వెళ్ళాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ శరీరం కుంగిపోయింది, ఈ శరీరం అనేక సమస్యలతో కూడుకుపోయింది, అనేక మందిపై కోపాన్ని కూడా తెచ్చుకున్నాడట. ఆ విషయాన్ని అతనే పంచుకున్నాడు ఒక సమయంలో. ఏమంటున్నాడు, నేను అందరి మీద కోపడ్డా, నా బంధువులందరూ నాకు దూరం అయిపోయారు, నాకున్న వ్యాధిని బట్టి నేను వారిని కసురుకున్నాను, తిట్టుకున్నాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదని వారిని నేను అనేక రకాలైన బూతులు కూడా నేను తిట్టిన పరిస్థితుల్లో ఉన్నాను. అయినా కానీ దేవుడి యొక్క పిలుపు ఏ సమయాన్ని ఏ రీతిగా వస్తుందో తెలియదు. తన పిలుపును నేను అందుకుని వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నానని తన భార్యతో 3 రోజుల నుంచి చెప్తా ఉన్నాడంట. తన భార్య మాత్రం ఆ మాటలు వినలేదంట, కానీ ఆ మాటలు విన్నట్టుగా ఊరుకుందంట. అంటే ఎప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు కదా, ఎప్పుడు అలాగే అంటున్నాడు కదా అనుకుంది. ఏంటంటే ఇంకా ఆ మరణానికి దగ్గర వచ్చిన వ్యక్తులతో మీరు సంభాషించండి, వారు అనేకమైన చెప్తూ ఉంటారు. వారు చనిపోయే ముందు చెప్పే మాటలండి, అవి మనం శ్రద్ధగా ఆలకించం. ఎందుకంటే వారు చనిపోతున్నారన్న విషయం దేవుడు వాళ్ళకి బయలుపరిచినప్పుడు మాత్రమే ఆ మాటలు చెప్తారు. నా తల్లి కూడా చనిపోయే ముందు 3 రోజుల ముందు ఆమె ఒక కుర్చీలో కూర్చుని నాతో మాట్లాడుతున్న మాటలండి. నిజంగా నేను ఆ మాటలు సరిగ్గా వినట్టున్నానండి. ఆ మాటల్లో ఒకటే అంది, నువ్వు అనేక మంది కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉండాలమ్మా దావీదు. నువ్వు అనేక మందికి ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా నిన్ను దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. మన కుటుంబాల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయి అంటా ఉంది. ఏదో ఎప్పుడు అలా చెప్తూ ఉంటుంది నా తల్లి, ఎప్పుడు అలా అంటూ ఉంటుంది అనుకునేవాడిని. అయితే నేను చర్చికి వెళ్ళిపోయాను. అప్పుడు ఎలా వెళ్ళేవాడిని అంటే, చర్చికి నాకు పాట ఇవ్వాలి, ఆ పాట అయిపోతే ఇంక అక్కడి నుంచి వచ్చేసేవాడిని. అంటే ఇంక పాట ఇవ్వలేదు నాకు అని ఒక కోపం అన్నమాట. ఆ టైం అయిపోకుండానే వెళ్ళకపోతే పాట ఇవ్వరు కదా. ఆ పాట ఇవ్వటం కోసం ఆ టైంకి ముందు వెళ్ళిపోయి ఆ ప్రారంభ ప్రార్థన అయిపోగానే ఒక పాట 2 పాటలు నేను దెబ్బలాడి 2 పాటలు పాడేవాడినండి సేవకునితో. ఆయన అనేవాడు, ఏంటి దావీదు నువ్వు ఎలా పాడతానంటే అలా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అనేవాడు. లేదండి అయ్యగారు, నేను పాడాలి, నాకు ఇచ్చిన తలాంత అదే దేవుడు, నేను అదే చేయాలి, దేవుడి పని అదే నాకు ఇష్టం అనేవాడిని. ఆ పాటలు పాడిన తర్వాత ఆయన మరి అయిపోయింది, నేను కూర్చున్నాను. ఒక సాక్ష్యం చెప్పమని అమ్మ చెప్పింది. సరే సాక్ష్యం చెప్దామని నేను లేద్దామని అనుకునేటప్పటికే నా తల్లి వెనకాల నుండి లేచి సాక్ష్యం చెప్పడం ప్రారంభించిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె అదే చివరిసారిగా ప్రభు వల్ల తీసుకోవడం, అదే చివరిసారిగా ఆమె చివరి కడశ్వాస కూడా అదేనండి. ఆమె ఇంకెవరితోనూ మాట్లాడలేదు, నాతో మాట్లాడిన ఆ మాటలు మాత్రమే ఆమె మాట్లాడింది, అంతే. ఇంక అక్కడి నుంచి నోరు పని చేయలేదు, చేతులు పని చేయలేదు, ఒకటి అవయవాలు ఆటోమేటిక్గా డౌన్ అయిపోవడం, పని చేయకపోవడం. 3 దినాలు ఎలాగైతే ఆ ప్రభువారు శ్రమ పడారో అటు రీతిగా 3 దినాలు శ్రమపడి 3వ దినమున ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ప్రభు వల్ల తీసుకుందండి. ఆదివారం నైటే ఆ సిచ్యువేషన్ జరిగింది. అలా జరిగిన ఆమెకు 3 దినాలు ఉందండి. బుధవారం నాడు ఆమె కాలం చేయటం జరిగింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె విత్తనం అండి ఇది. నేను కానీ మా కుటుంబం కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో ఉంటుందంటే కారణం ఆమె వెళ్ళిన విత్తనం అండి. మా కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉండాలి, ఎవరు నిజ దేవుడో తెలుసుకోవాలి. వీరు ఇంకా అన్య జాతులు కానీ అన్య వాళ్ళు కానీ ఉన్నారు, నేను తెలుసుకున్న దేవుడు నా బిడ్డలు తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి తల్లిలు కూడా ఆలోచించే ఆలోచన అదేనండి. నేను దేవుడిని తెలుసుకున్నాను, నా బిడ్డలు కూడా దేవుళ్ళు అంటగట్టబడాలి అని యొక్క బహుమానం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలని అనేక మంది ఈరోజు ఆ బహుమానం కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారండి. మనం ఎదురు చూడటమే కాదు, మన బిడ్డల కొరకు అంగలార్చాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. మన బిడ్డల కొరకు వారి శ్రమల నుండి తప్పించబడాలని, వారు పడుతున్న ప్రతి వేదన నుండి శోధన నుండి దేవుడు తప్పించాలని ఏకోజామినే లేచి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన యొక్క కుటుంబానికి కంచె వలె ఉంటుందటండి. అంతేకాదండి, ఒక ఇంటికి ప్రహారీ ఎలా ఉంటుందో
మరి ఎటువంటి పురుగు పుట్ర లోపలికి రాకుండా మనం ప్రహారీ ఎలాగైతే వేసుకుంటామో, ఒక సేనుకు కంచి ఎలాగైతే వేస్తారో అటు రీతిగా మన ప్రార్థన అనే కంచి ఖచ్చితంగా మన కుటుంబానికి మనం వేసేవారిగా ఉండాలి. కుటుంబ యజమాని అవనివ్వండి, కుటుంబంలో ఉన్న స్త్రీలు అవనివ్వండి, మనము రోధించి ప్రార్థన చేయాలంట. నీ కుటుంబం కొరకు నీవు రోధించకపోతే పక్కవారు రోధించరు కదండి. వారు ప్రార్థన చేస్తారు, ఎంతవరకు ప్రార్థన చేస్తారు? నీ కొరకు కొంచెం వరకే ప్రార్థన చేస్తారు. నువ్వు పడే ఆ వేదన, ఆ శోధన నీకే తెలుసు. ఆ పెయిన్ నీకు ఉంది కనుకే నువ్వేం చేయాలి? దేవుడి సన్నిధిలో గోజాడాలి. దేవా, ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచి, ఈ వ్యాధి నుంచి నా బిడ్డలను నువ్వు తప్పించు, లేకపోతే ఈ బాధ నుండి, ఈ అప్పుల నుండి, మాకు ఈ సమస్యల నుంచి విడుదల దయచేయమని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈరోజు ఆ ప్రార్థన కరువు అవ్వటమే మనం చేసుకుంటున్న ఒక రకమైన ఒక బందిఖానలో మనం ఉండిపోతున్నామండి. సాతానుడు చేయనివ్వడండి, ఆటంకాలు పెడతా ఉంటాడు. ప్రార్థన చేసే సమయానికి ఏదో ఒక ఆటంకం నీకు కల్పిస్తూ ఉంటాడు, కానీ అన్నిటినీ జయించి. అందుకే మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి అన్నారంటే అర్థం ఏమిటంటే నువ్వు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయమని. నువ్వు తలుపు వేసేసినంత మాత్రాన నీవు ఉదయం తలుపు తెరిచి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాలి. నువ్వు గది తలుపు వేసావు, కానీ నీ ఉదయం తలుపు ఆయన దగ్గర తెరిసేవాడిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేసే కొత్తలో ఎలా ఉండేదంటే నా చుట్టూ ఏవో కనిపిస్తూ ఉండేవి. ప్రార్థన చేసేవాడిని కానీ ఆ ప్రార్థనలో ఏకాగ్రత ఉండేది కాదు. అనేకమైన నా చుట్టూ తిరుగుతూ ఉండేవి. నాకే కాదు, బైబిల్ అందరికీ జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే మనం ప్రార్థన చేద్దామని కూర్చుంటాము, అప్పుడే ఏదో ఒకటి వినబడతా ఉంటుంది, ఏదో ఒక ఫోన్ రింగ్ అవ్వటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సరేలే తర్వాత చేద్దాం, ఈ ఫోన్ మాట్లాడి చేద్దాం అనుకుంటాం. ఆ ఫోన్లో అరగంట పైగానే మాట్లాడతాం, ప్రార్థన కనీసం 10 నిమిషాలు కూడా చేయలేం. చూడండి, అవతలి వ్యక్తితో నువ్వు మాట్లాడేది ఏముండదు, తక్కువే. వారు మంచి చెడ్డ నిన్ను అడుగుతారు, నీ మంచి చెడ్డ వాళ్ళకి చెప్తావు, అంతే. ఇంకేంటి అని కొన్ని మాటలు మాట్లాడితే ఇంకా కొన్ని అవసరం లేని విషయాలు నువ్వు వాళ్ళతో సంభాషణ చేస్తావే తప్ప దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు నీవు అన్నీ కూడా బందీ చేసుకుని నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడాలండి. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు నిలబడతావో ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీ గదిలో ప్రార్థన ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి, నీ మందిరంలో ప్రార్థన ఉండాలి. సంఘంగా కూడి ప్రార్థన చేయాలి. సంఘం అత్యాసతో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పేతురు చెరసాల నుంచి విడుదల పొందుకున్నాడు. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు విడుదల కావాలి. ఈ రాత్రే పేతురుకి ఉదయకాలమున ఉరివేయబోతూ ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పేతురుని విడిపించడం కొరకు సంఘం ఏం చేశారంటే అందరూ కూడుకుని ఒక మేడగది తీసుకుని శుభ్రంగా అందులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వచ్చి తలుపు తడుతున్న పేతురుని గమనించలేకపోతూ ఉన్నారు. ఎలా వస్తాడు పేతురు? ఎలా విడిపించబడతాడు? అది జరగదు అంటున్నప్పుడు అక్కడ ఒక పాప వింటుందండి ఆమె గొంతు. అది ఖచ్చితంగా పేతురు గొంతే అని ఆమె పసిగడుతుంది కనుక ఆమె అంటది, పేతురు వచ్చాడు, తలుపు తీయండి అని చెప్తుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పేతురు వస్తాడు, వారితో కూడి ప్రార్థన చేస్తాడు, అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పించాలంటే ఒక వెంట్రుక వాసులో నీ ప్రమాదాన్ని తప్పిస్తాడండి. అలాంటి కోకొల్లు సాక్ష్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నాయండి. నేను నా జీవితం అని నేను చెప్పటం లేదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి చిన్న సంఘటనలే. మనం వెళ్ళే ఆ ముందు జరగబోయే సంఘటన మనకు బయలుపరిచి మనల్ని ఆపుతాడండి. నువ్వు వెళ్ళకూడని ప్రాంతం అయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆపేస్తాడు. నువ్వు వెళ్ళకు, అక్కడికి నువ్వు వెళ్ళవలసిన పని లేదని మనల్ని ఆపేస్తాడటండి. మనం ఆయన పిలిపినప్పుడు ఆగాలి. కొంతమంది అన్నీ తెగించుకుని వెళ్ళిపోతారండి. దేవుడు మాట కూడా లక్ష్య పెట్టరు. వెళ్ళిపోవాలని వెళ్తారు, కోరి ప్రమాదాలను తెచ్చుకుంటారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనేక మంది ఆ రీతిగానే దేవుడి సన్నిధి నుంచి వైదొలిగిపోతూ ఉన్నారు. ఆయన ఒక్కసారి నిన్ను పిలిచిన పిలుపుని బట్టి ఆయన బహుమానం కొరకు పరిగెత్తేవాడిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే శాశ్వతమైన బహుమానం, ఆయన ఇచ్చే శాశ్వతమైన బహుమానం కొరకు నువ్వు పరిగెత్తేవాడిగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే సంపూర్ణమైన బహుమానం కొరకు మనం పరిగెత్తేవారిగా ఉండాలండి. ఈ సంపూర్ణమైన బహుమానం మనం ఎలా పొందుకుంటాము? సంపూర్ణమైన బహుమానం అంటే పూర్తిగా నువ్వు దేవునిపై ఆనుకోవాలి. మనకు రూతు కనిపిస్తుందండి, ఆమె మోయాబీయురాలు. అయితే ఆమె చేసిన ఆ యొక్క అత్తను ఎప్పుడైతే వెంబడించిందో, నీ జనమే నా జనము, నీ యొక్క ప్రజలే నా ప్రజలు,
నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయుదన్న మాట దేవునికి నచ్చిందండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అవునండి, ఆమె చెప్పిన ఆ మాటను బట్టి దేవుడు ఆమెను దీవించడం ప్రారంభించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మోయాబీ జాతికి చెందిన 2 స్త్రీలను పెళ్లి చేసిందండి. నయోమి వారి బిడ్డలకిచ్చి పెళ్లి చేసింది. అయితే ఒక ఆమె తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ ఇంకొకరు మాత్రం ఆమెను ఏం చేశారండి, అంటి పెట్టుకుని ఉందండి. వృద్ధాప్యంలో ఉంది. ఆ తల్లికి ఆసరాగా నిలబడింది. తను చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళింది. కనుకే ఆమె సంపూర్ణమైన భక్తి చేసింది. కనుకే ఆమెకు సంపూర్ణమైన బహుమానం దేవుడిచ్చాడండి. మత్తయి సువార్తలో ఆమె చేసిన ఆ బహుమానానికి జీవకిరీటం ఇచ్చాడండి. క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయించబడిందండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. క్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ప్రత్యేకంగా ఆమె పేరు మీద ఒక గ్రంథం కూడా రాయించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం పందిపు రంగంలో ఉన్నప్పుడు దేవుని ఇచ్చే పిలుపును ఒక్కసారి నువ్వు ఆలకించి ఎనుదిరగకూడదు. అక్కడ 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె కూడా దేవుని పిలుపుని అందుకునే వచ్చింది ఆ కుటుంబంలోనికి. కానీ ఆమె లోకాశలకు లోబడిపోయి, అప్పుడున్న స్త్రీలకు ఒక ఆచారం ఉండేదండి. ఒకవేళ ఆ ఇంట్లో ఒక అతను చనిపోతే వారి మరిదికిచ్చి వివాహం చేసేవారు, లేకపోతే వారి బావగారికి ఇచ్చి వివాహం చేసేవారు. వారి యొక్క ఆచారం అది. లేకపోతే వేరే పురుషుని పెళ్లి చేసుకునే అధికారం ఆ స్త్రీకి కల్పించేవారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నయోమి అంది, మీరు వెళ్ళిపోండి, మీ దేశంలో ఉన్న మంచి బిడ్డలను చూసి మీరు వివాహం చేసుకోండి, మీరు హాయిగా బతకండి. నేను పూర్తిగా విత్తురాలను అయిపోయాను, నాలో ఉన్న మధురమంతా పోయింది, నన్ను మారా అని పిలవండి అంటా ఉంది. అంటే అంత సేదు జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, నాతో నువ్వు వెంబడి రావద్దని అనవద్దు, నేను వెంబడిస్తాను, మరణం తప్ప నిన్ను ఏది వేరు చేయదని ఎలాగైతే రూతు అనగలిగిందో, ఈరోజు దేవునితో మనం అలా ఉండాలండి. ఆయన ఇచ్చే ఆ బహుమానం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ బహుమానం కొరకు మనం ఎదురు చూస్తామో ఖచ్చితంగా మనం ఆయన ఇచ్చిన పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఒక బలిష్టమైన యొక్క ఇదిని బట్టి మనం ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉండాలండి. ప్రభు వాళ్ళకు సిద్ధమవుతూ ఉన్నాం కదండి. మనం ఇలాంటి వారిగా ఉండి ఆయన సన్నిధిలో ప్రభు బల తీసుకుంటున్నాము. మనల్ని మనము స్వపరీక్ష తీసుకునే రీతిగా దేవుడు మనందరికీ ఆయన కృపనిచ్చి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.